పీఎం స్వానిధి పథకం పునఃవ్యవస్థీకరణ పొడిగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2030 మార్చి 31 వరకు పథకాన్ని పొడిగిస్తూ 7,332 కోట్ల రూపాయలు కేటాయించేందుకు ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పీఎం స్వానిధి పథకం కింద చిరు వ్యాపారులు తీసుకునే రుణాల పరిమితి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు మొదటి విడతగా 10,000 రుణం ఇస్తుండగా ఇక నుంచి 15,000 రూపాయలు ఇవ్వనున్నారు. రెండో విడత రుణాలను 20 నుంచి 25,000కు పెంచారు. మూడో విడత రుణాన్ని యథాతథంగా 50,000 రూపాయలుగా కొనసాగించనున్నారు. రెండో విడత రుణాన్ని సకాలంలో చెల్లించిన చిరు వ్యాపారులు యూపీఐ ఆధారిత రూపే క్రెడిట్ కార్డుకు అర్హత సాధిస్తారని అధికారిక ప్రకటన తెలిపింది. వ్యాపార వ్యక్తిగత అవసరాల కోసం క్రెడిట్ కార్డును ఇస్తున్నట్లు వివరించింది. హోల్సేల్ రిటైల్ లావాదేవీల కోసం డిజిటల్ లావాదేవీలను ఎంచుకుంటే 1,600 రూపాయల వరకు ప్రోత్సాహకం అందుకోవచ్చని వెల్లడించింది. పీఎం స్వానిధి పథకాన్ని కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ సంయుక్తంగా నిర్వహిస్తాయని అధికారిక ప్రకటన పేర్కొంది. ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI భాగస్వామ్యంతో ఆహార భద్రత, పరిశుభ్రతపై చిరు వ్యాపారులకు శిక్షణ ఇప్పించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.